అధికారులు చేయమన్నారు కదా. అధికారులు చేయమన్నారు కదా. గుండెలో ఉన్నాడు, అందరు నిద్రపోతలేరు ఇప్పుడు. అయ్యా హాస్పిటల్ అంతా చేసే తెలంగాణ కింద పడుతుంది అయ్యా. అయ్యా అయ్యో ఎక్కడ ఉంటాను. ఈరోజు వారు తెల్లవారుజామునే వారు మరణించారు. వారి పట్ల, వారి కుటుంబం పట్ల మా ప్రగాఢమైన సంతాపాన్ని నేను నా తరఫున, నా పార్టీ తరఫున చెప్తున్నాను. అంచెలుగా ఎదిగి ఒక ప్రజా గాయకుడిగా కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొంది తెలంగాణ ఉద్యమంలో అతని గేయాలు అందరినీ ప్రోత్సహించి ప్రేరణ ఇచ్చినటువంటి ఒక గాయకుడు. జయ జయ హో తెలంగాణ అనేది ఈరోజు కూడా ప్రజల ఒక పెదవుల్లో ఉంటుంది. అది ఈరోజు అది మన రాష్ట్ర గానం కింద మారినటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. తెలంగాణ ఒక ఉద్యమంలో వారి పాటలు అనేక రకాలుగా తెలంగాణ ఉద్యమాన్ని ప్రేరణ చేసినటువంటి విషయాన్ని అందమనగా తెలుసు. మరి అటువంటి గాయకుడు ఈరోజు మన మధ్య లేడు అనేటువంటి నమ్మటానికి రోజు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా మిత్రుడు. వారి ఇల్లు మా ఇంటికి 1 కిలోమీటర్ దూరం కూడా ఉండదు. వారు ఎప్పుడు కూడా నా ఇంటికి సాయంకాలం కూడా ఇంటికి వచ్చి కూర్చొని చాలాసేపు గంటలు మాట్లాడారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వాకింగ్ చేస్తూ కూడా మేము అనేక సార్లు మాట్లాడుకున్నాం, అనేక విషయాల మీద మాట్లాడుకుంటాం. ఒక మంచి మిత్రుడుగా అతన్ని భావించిన వ్యక్తి. అతని భావాలు ఏదైనా కావచ్చు, అతను ఎప్పుడు కూడా స్నేహశీలంగా ఉండే. మరి వారి ఒక మరణం పట్ల మరొకసారి నా తరఫు నుంచి, నా పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వారికి, వారి కుటుంబానికి, వారి యొక్క కుటుంబ సభ్యులకు, వారి యొక్క అభిమానులకు, వారి యొక్క శ్రేయ కోలే చాలామంది ఉన్నారు. మరి వారందరికీ కూడా నేను ఈరోజు ఈ ప్రగాఢమైన సంతాపం తెలుపుతూ భగవంతుడు వాడి కుటుంబానికి మంచి ఒక శక్తి ఇవ్వాలని చెప్పేసి, ఈ యొక్క ఏదైతే వారికి జరిగిందో, ఈ మరణం పట్ల దిగ్భ్రాంతి చెందిందో, ఈ రాష్ట్రం అంతా కూడా దిగ్భ్రాంతులు ఉన్నారు. భగవంతుని వారి ధైర్యం ఇవ్వాలని చెప్పేసి కూడా నేను ఆ భగవంతుని కోరుతూ వారి ఆత్మకు శాంతి చేయాలని కోరుతా ఉన్నాను.